రాష్ట్రపతి ఎన్నికల్లో ద్రౌపది ముర్ముకు మద్దతు పెరుగుతుంది. పలువురు విపక్ష పార్టీలకు సంబంధించిన ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా ద్రౌపది ముర్ముకు ఓటు వేస్తున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే ద్రౌపది ముర్ముకు తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క ఓటు వేశారు. అలాగే దేశంలో చాలా చోట్ల అలాగే జరుగుతుందని సమాచారం. తొలి నుంచి మద్దతు ఇచ్చిన ఎంపీలు, ఎమ్మెల్యేలు కాదు, విపక్షాల పార్టీల నుంచి సభ్యులు కూడా ఓటేస్తున్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ యశ్వంత్ సిన్హాకు మద్దతు తెలిపింది. అటు టీఆర్ఎస్ కూడా యశ్వంత్ సిన్హాకే సంఘీభావం తెలిపింది. అయితే టీఆర్ఎస్లో కూడా క్రాస్ ఓటింగ్ జరిగే అవకాశం ఉండొచ్చని పలువురు అంటున్నారు. పైకి బహిరంగంగా మద్దతు ఇవ్వమని చెప్పినా సైలెంట్గా ఓటింగ్ జరుగుతున్నట్లుగా తెలుస్తుంది. దేశవ్యాప్తంగా రాష్ట్రపతి ఎన్నికలు జరుగుతున్నాయి. రాష్ట్రపతి ఎన్నికల్లో ద్రౌపది ముర్ముకు మద్దతు పెరుగుతుంది. పలువురు విపక్ష పార్టీలకు సంబంధించిన ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా ద్రౌపది ముర్ముకు మద్దతుగా ఓట్లు వేస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే ద్రౌపది ముర్ముకు తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క ఓటు వేశారు. అయితే సీతక్క ఓటుకు సంబంధించి ఆ ఓటు సక్రమంగానే వేసాం, ఇంకు పడిందంటూ కూడా మళ్ళీ క్లారిఫికేషన్ ఇచ్చిన నేపథ్యంలో అసలు ఓటు వేశారా, ఇంకు పడిందని తేలాల్సి ఉంది. అదేవిధంగా దేశంలో చాలా చోట్ల అలాగే జరుగుతుందని సమాచారం. తొలి నుంచి మద్దతు ఇచ్చిన ఎంపీలు, ఎమ్మెల్యేలు కాదు, విపక్షాల పార్టీలకు చెందిన సభ్యులు కూడా ఓటు వేస్తున్నారు. ఇక తెలంగాణ కాంగ్రెస్ పార్టీ యశ్వంత్ సిన్హాకు మద్దతు తెలిపింది. అటు టీఆర్ఎస్ కూడా యశ్వంత్ సిన్హాకే సంఘీభావం తెలిపింది. అయితే టీఆర్ఎస్లో కూడా క్రాస్ ఓటింగ్ జరిగి ఉండవచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు. పైకి బహిరంగంగా మద్దతు ఇవ్వమని చెప్పినా సైలెంట్గా ఓటింగ్ జరుగుతున్నట్లుగా తెలుస్తుంది. అయితే పూర్తి స్థాయిలో ఆ ఓటింగ్ మరికొద్దిసేపట్లో పూర్తయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. మరోపక్క ఉపరాష్ట్రపతి అభ్యర్థిని కూడా ఎన్డీఏ ఈరోజు నామినేషన్ దాఖలు చేశారు. మరోపక్క రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి మరికొద్దిసేపట్లో పోలింగ్ పూర్తవుతుంది. పూర్తి స్థాయిలో ఏపీకి సంబంధించి కూడా ఏపీలో అధికార పార్టీ వైసీపీ బహిరంగంగానే ద్రౌపది ముర్ముకి మద్దతు తెలిపారు. అదేవిధంగా టీడీపీ నుంచి కూడా మద్దతు తెలిపినట్టు కూడా తెలుస్తుంది. అయితే మద్దతు తెలిపినా పూర్తి స్థాయిలో విపక్ష పార్టీలు కూడా మద్దతు తెలపకపోయినా ద్రౌపది ముర్ముకి ఓటు వేస్తున్నట్లు అభిప్రాయపడుతున్నారు. మరికొద్దిసేపట్లో ఓటింగ్ పూర్తయ్యే అవకాశం కనిపిస్తుంది. రాష్ట్రపతి ఎన్నికల్లో ద్రౌపది ముర్ముకు మద్దతు పెరుగుతుంది. పలువురు విపక్ష పార్టీలకు సంబంధించిన ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా ద్రౌపది ముర్ముకు ఓట్లు వేస్తున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే ద్రౌపది ముర్ముకు తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క ఓటు వేశారు. అలాగే దేశంలో చాలా చోట్ల ఇదే విధంగా జరుగుతుందంటూ సమాచారం. తొలి నుంచి మద్దతు ఇచ్చిన ఎంపీలు, ఎమ్మెల్యేలు కాదు, విపక్షాల పార్టీలకు చెందిన సభ్యులు కూడా ఓటు వేస్తున్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ యశ్వంత్ సిన్హాకు మద్దతు తెలిపింది. అటు టీఆర్ఎస్లో కూడా యశ్వంత్ సిన్హాకే సంఘీభావం తెలిపింది. అయితే టీఆర్ఎస్లో కూడా క్రాస్ ఓటింగ్ జరిగి ఉండొచ్చని పలువురు అంటున్నారు. పైకి బహిరంగంగా మద్దతు ఇవ్వమని చెప్పినా సైలెంట్గా ఓటింగ్ జరుగుతున్నట్లుగా తెలుస్తుంది. అయితే పూర్తి స్థాయిలో ఓటింగ్ పూర్తవడానికి మరికొద్ది సమయం పట్టే అవకాశం కనిపిస్తుంది. అయితే ఇప్పటికే అన్ని పార్టీలు అలర్ట్ అయ్యాయి. తమ ఎమ్మెల్యేలు ఓటు వేయడానికి ముందుగానే
రాష్ట్రపతి ఎన్నికల్లో ద్రౌపది ముర్ముకు మద్దతు పెరుగుతుంది. పలువురు విపక్ష పార్టీలకు సంబంధించిన ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా ద్రౌపది ముర్ముకు ఓట్లు వేస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే ద్రౌపది ముర్ముకు తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క ఓటు వేశారు. దేశంలో చాలా చోట్ల అలాగే జరుగుతుందని సమాచారం. తొలి నుంచి మద్దతు ఇచ్చిన ఎంపీలు, ఎమ్మెల్యేలే కాదు విపక్షాల పార్టీలకు చెందిన సభ్యులు కూడా ఓట్లు వేస్తున్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ యశ్వంత్ సిన్హాకు మద్దతు తెలిపింది. అటు టీఆర్ఎస్ కూడా యశ్వంత్ సిన్హాకే సంఘీభావం తెలిపింది. అయితే టీఆర్ఎస్లో కూడా క్రాస్ ఓటింగ్ జరిగి ఉండవచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు. పైకి బహిరంగ మద్దతు ఇవ్వమని చెప్పినా సైలెంట్గా ఓటింగ్ వేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే పూర్తి స్థాయిలో ఓటింగ్ ప్రక్రియ పూర్తవడానికి మరికొద్ది సమయం పట్టే అవకాశం కూడా కనిపిస్తుంది. అయితే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఇంకా ఓటు హక్కును వినియోగించుకోలేదు. అదేవిధంగా కొంతమంది టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు కూడా ఓటు హక్కును వినియోగించుకోలేదు. మరోపక్క ఏపీలో కూడా రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి ఓటింగ్ కొనసాగుతుంది. ఏపీలో అధికార పార్టీ వైసీపీ, అదేవిధంగా ప్రతిపక్ష టీడీపీ కూడా బహిరంగంగానే ద్రౌపది ముర్ము ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు ప్రకటించిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో దేశవ్యాప్తంగా ఇదే విధంగా ద్రౌపది ముర్ముకు మద్దతు తెలిపారు. కానీ మరోపక్క విపక్ష అభ్యర్థికి సంబంధించి కూడా విపక్ష పార్టీలు పూర్తి స్థాయిలో ద్రౌపది ముర్ముకు ఆపోజిట్గా ఓటింగ్ వేయాలని పిలుపునిచ్చినా అయితే దీనికి సంబంధించి ఇప్పటి వరకు కూడా సైలెంట్గా ద్రౌపది ముర్ముకు మద్దతుగా ఓట్లు పడుతున్నట్టు కూడా తెలుస్తుంది. పూర్తి స్థాయిలో రాష్ట్రపతి ఎన్నికలు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి మనతో మాట్లాడే ఇంకా గొజ్జల రామకృష్ణారెడ్డి గారు ఉన్నారు, బీజేపీ సీనియర్ నేత. రామకృష్ణారెడ్డి గారు నమస్తే అండి. నమస్తే సార్. ఏంటంటే ఎన్డీఏకి సంబంధించి ద్రౌపది ముర్ముకి పూర్తి స్థాయిలో మద్దతు పెరుగుతున్నట్టు కూడా తెలుస్తుంది. అంటే ఏమంటారు, మీ అభిప్రాయం ఏంటి? అంటే పూర్తి స్థాయిలో ద్రౌపది ముర్ము గారే విజయం సాధించే అవకాశం కనిపిస్తుంది అంటారు? ఇక్కడ డిస్టర్బ్ ఉన్నది, వీళ్ళు మాట్లాడే ఎక్కువ. సార్ వినబడుతుందా? నా వాయిస్ వినబడుతుందా? మీ వాయిస్ వినబడుతుంది కానీ వీళ్ళ వాయిస్ డామినేట్ చేస్తారు. మీరు మాట్లాడండి సార్, పర్వాలేదు, మీరు మాట్లాడండి. ఎన్డీఏ అభ్యర్థి భారతీయ జనతా పార్టీ నుంచి ఇవాళ బలపరిచినటువంటి అభ్యర్థి ద్రౌపది ముర్ము గారికి దేశవ్యాప్తంగా కూడా క్రాస్ ఓటింగ్ జరుగుతూ ఉన్నది. ఇవాళ పోలింగ్ జరుగుతున్నటువంటి పరిస్థితిలో ఎందుకు జరుగుతూ ఉన్నదంటే ఈ దేశంలో ఒక ట్రైబల్కి సంబంధించినటువంటి ఒక గిరిజన స్త్రీని ఈ దేశానికి ప్రధానిగా రాష్ట్రపతిగా చేయాలని చెప్పి ఈ దేశంలో మొదటి పౌరురాలుగా అవకాశం ఇచ్చినటువంటి విధానాన్ని ఇక్కడ ఉన్నటువంటి ఏ పార్టీలో ఉన్నటువంటి అయినా ఆ సభ్యులు వాళ్ళందరూ కూడా ఆ పార్టీలకు వ్యతిరేకంగా ఆత్మసాక్షికి విలువనిచ్చి ఓట్లేస్తున్నటువంటి పరిస్థితి కూడా చూస్తూ ఉన్నాం. చాలా కొన్ని పార్టీలు అయితే సమాధానం చెప్పుకోలేకపోయినాయి. ఉదాహరణకు శివసేన కానీ మిగతా కొన్ని రాజకీయ పార్టీలు, జార్ఖండ్ ముక్తి మోర్చా కానీ మిగతా రాజకీయ పార్టీలన్నీ కూడా ఏదైతే ఎన్డీఏ నిర్ణయం తీసుకొని, మోడీ గారు నిర్ణయం తీసుకొని ద్రౌపది ముర్ము గారిని అభ్యర్థి చేసిన తర్వాత ప్రతిపక్షాలు పాపం చాలా బలంగా ఉన్నాయి అనుకునేటువంటి ప్రతిపక్షాలన్నీ కూడా ఒక ఆలోచనలో పడ్డాయి. అనేక సంవత్సరాలు 75 సంవత్సరాల స్వాతంత్రం తర్వాత ఒక గిరిజన స్త్రీకి ఇలా ఇంత పెద్ద గొప్ప అవకాశం వస్తున్నప్పుడు ఆ అవకాశాన్ని మనం వ్యతిరేకించినట్టుంటే ఇది బాగా భవిష్యత్తులో బాగుండదు అనేటువంటి ఒక ఆలోచనలో పడినటువంటి రాజకీయ పార్టీలన్నీ కూడా నామినల్ కాంటెస్ట్ కింద వచ్చినాయి తప్ప ఒక ప్రధానమైనటువంటి పోటీగా ఉండేటువంటి అవకాశం లేదు ఇప్పుడు. ఆ పరిస్థితుల్లోనే ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. దానిలో భాగంగానే ఇవాళ సీతక్క కూడా ఆమె ఆత్మసాక్షిగా నేను ఓటేసిందని చెప్తా ఉన్నది. ఆమె ఓటు ముర్ముకేసింది. విషయాలు ఏంది ఎట్లా అనే దాని మీద చేస్తూ ఉన్నది. ఇట్లా గిరిజన ప్రజాప్రతినిధులు అందరూ కూడా మిగతా ప్రజాప్రతినిధులు కూడా ప్రజాస్వామ్యాన్ని బలపరిచేటోళ్ళు, ప్రజాస్వామ్యవాదులు వీళ్ళందరూ కూడా ఈ ద్రౌపది ముర్ము గారికి మద్దతు చేయాలనేటువంటి ఒక ఆలోచనలో వచ్చేసినారు. పోటీ జరిగేటప్పుడు రాష్ట్రపతి క్యాండిడేట్ను నిలిపేటప్పుడు ప్రతిపక్షాలన్నీ కూడా చాలా భీకరంగా కొట్లాడాలని చెప్పి, ధీటుగా ఉండాలని చెప్పి, అభ్యర్థిని ఓడియాలనేంత గొప్పగుంటే మరి ఎలక్షన్ మొదలైన తర్వాత అన్ని రాజకీయ పార్టీలు మెల్లమెల్లగా, చాలా రాజకీయ పార్టీలు అన్నీ కూడా మెల్లమెల్లగా ద్రౌపది ముర్ము గారికి మద్దతు తెలిపితే ఇలా
పాపం పిచ్చోడు ఎవరు అయిపోయిందంటే టీఆర్ఎస్కు సంబంధించిన కేసీఆర్ బాగా గంభీరాలు వలికి మేము ఈ దేశంలో ఏమో సాధిస్తామని చెప్తే ఆయన మిగిలింది ఆఖరి కాంగ్రెస్ ఉన్న ఆయన తప్పే వాళ్ళు మిగిలే పరిస్థితి లేనటువంటి స్థితికి ఇవాళ వచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో చాలా పెద్ద మెజార్టీతోని ద్రౌపది ముర్ము గారు ఈ రాష్ట్రపతి ఎన్నికల్లో విజయం సాధిస్తారు. ఇది భారతదేశానికి, భారతదేశ ప్రజాస్వామ్యానికి ఒక మంచి నిర్ణయంగా, ఒక మంచి సూచనగా, అనగారినటువంటి కొండ కోయల్లో ఉన్నటువంటి ఈ యొక్క వ్యక్తులను ఇలా ఒక ప్రధాన రాష్ట్రపతి స్థానంలో కూర్చుండబెట్టి వాళ్ళ ఆత్మగౌరవాన్ని నిలపడం కొరకు చేసేటువంటి ప్రయత్నం ఏదైతే ఉన్నదో అది చాలా గొప్ప ప్రయత్నం. ఆ ప్రయత్నం వల్లనే ప్రజాస్వామ్యం కూడా అందరికీ అందుబాటులో ఉంటుంది. ప్రజాస్వామ్యంలో అందరికీ అవకాశాలు వస్తాయి. ఈ ప్రజాస్వామ్యం చాలా గొప్పది. అందుకే 75 సంవత్సరాల ప్రజాస్వామ్య భారతదేశం ఎక్కడ కూడా ఇబ్బందులు ఎదుర్కోకుండా, ఎక్కడ కూడా ఆటుపోట్లు ఎదుర్కోకుండా కొనసాగుతున్నదంటే ఇలాంటి నిర్ణయాలు, ఇలాంటి యొక్క దాన్ని అందరూ ఎట్లయితే సమర్థిస్తూ ఉన్నారో, ఇలా ద్రౌపది ముర్ము గారిని ఎట్లా సమర్థించినారు, పోయినసారి రామ్నాథ్ కోవింద్ గారిని ఎట్లా సమర్థించినారు, ఆ విధంగా ఏ రకంగా అవకాశాలు వచ్చినాయి అన్నటువంటి విషయం చూస్తే భారత ప్రజాస్వామ్యం ఎంత గొప్పదనేటువంటి విషయం మనకు అందరికీ కూడా అర్థమైపోతూ ఉన్నది. ఇట్లా మద్దతు చేసిన వాళ్ళందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా వాళ్ళను అభినందిస్తూ మరి స్వాగతిస్తూ ఉన్నాను. అంటే ఇటువంటి తెర వెనుక మద్దతు బీజేపీ గేమ్ ప్లాన్ అనుకోవచ్చు, లేకపోతే ఇండివిజువల్గా వాళ్ళు ద్రౌపది ముర్ముకి ఇస్తున్న మద్దతు అనుకోవచ్చా? హలో రామకృష్ణారెడ్డి గారు చెప్పండి సార్, వినపడుతుందా? ఇప్పుడు వినబడతాను, చెప్పండి. అంటే ఇప్పుడు సీతక్క లాంటి అభ్యర్థులే వాళ్ళ పార్టీ నిర్ణయించిన అభ్యర్థులు కాకుండా ద్రౌపది ముర్ము లాంటి వ్యక్తులకి మీ పార్టీ అభ్యర్థికి ఓటు వేసిన నేపథ్యంలో ఇదంతా బీజేపీ సీక్రెట్ గేమ్ ప్లానా, లేకపోతే వాళ్ళు ఇండివిజువల్గా వాళ్ళ అభిప్రాయంతోనే వాళ్ళ ఇష్టపూర్వకంగానే ఇటువంటి మద్దతు తెలుపుతున్నారు అనుకోవచ్చా? వాళ్ళ బీజేపీ పెట్టినటువంటి అభ్యర్థి ఏదైతే ద్రౌపది ముర్ము గారిని అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత రాజకీయ పార్టీలకు పెద్ద సంశయం వచ్చి పడ్డది. ఈమెను మేము వ్యతిరేకిస్తే ఏమవుతుంది, ఎట్లా వ్యతిరేకించగలుగుతాం? అనేక సంవత్సరాలు, 75 సంవత్సరాల స్వాతంత్రంతో ఒక గొప్ప అవకాశం ఒక గిరిజనులకు వచ్చింది కదా, ఈ అవకాశాన్ని మనం వ్యతిరేకిస్తే మనం ఒక సమాజంలో మనం దూరం అయిపోతాం అనేటువంటి ఆలోచనతో ఆ రాజకీయ పార్టీలన్నీ కూడా స్వతంత్రంగా నిర్ణయం తీసుకుంటూ ఉన్నాయి. బీజేపీ కూడా ఆ నిర్ణయాన్ని స్వాగతిస్తూ ఉన్నది. కానీ బీజేపీ ఏదో ఒత్తిడి చేసో లేకపోతే ప్రలోభాలు పెట్టో ఓటేయాలనేటువంటి ఆలోచన కాకుండా బీజేపీ తీసుకున్న నిర్ణయం, ఆమెను అభ్యర్థి పెట్టాలనేటువంటిది, అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసినటువంటి తీరు, ఆ నిర్ణయం ఏదైతే ఉన్నదో ఆ నిర్ణయం ఇలా చాలా గొప్ప నిర్ణయం. ఆ నిర్ణయాన్ని మిగతా రాజకీయ పార్టీలు, కొంత ప్రజాస్వామ్యబద్ధంగా ఆలోచించే రాజకీయ పార్టీలన్నీ కూడా కాదనలేనటువంటి పరిస్థితిలో ఇవాళ సపోర్ట్ చేయవలసినటువంటి అవసరం ఏర్పడుతూ ఉన్నది. కానీ మీ గేమ్ ప్లాన్ కూడా అదే అన్నట్టుగా అనుకోవచ్చా? అంటే ఇటువంటి ప్రతిపక్ష పార్టీల నోరు మూయించడానికి, ప్రతిపక్ష పార్టీలు సైలెంట్గా ఉండడానికే ద్రౌపది ముర్మును తెరపైకి తీసుకొచ్చారని ప్రతిపక్ష పార్టీలు అన్నాయి, ఏమంటారు? ప్రతిపక్షాల పార్టీల నోరు మూసుడు కన్నా ఈ దేశంలో ఉన్నటువంటి గిరిజనులు, కొండ జాతులు అనేక సంవత్సరాలుగా ఈ దేశంలో ఉన్నాయి. ఈ దేశం ధర్మం కొరకు స్వాతంత్రంలో పోరాటం చేసినాయి. కానీ విదేశీయుల చొరబాట్లను ఎదుర్కొన్నటువంటి జాతులు కానీ దాంట్లో చూసినట్టుంటే ఈ ముర్ము సంస్థానానికి సంబంధించినటువంటి వ్యక్తులే అప్పుడు మరి ఈస్ట్ ఇండీస్ కంపెనీ వీళ్ళందరినీ వ్యతిరేకించినటువంటి మరి గిరిజన తెగ ఎప్పుడు కూడా దేశానికి ఆపదొచ్చినప్పుడు, దేశ స్వాతంత్రాన్ని నిలబడాలన్నప్పుడు, దేశ ఇంటిగ్రిటీని కాపాడాలన్నప్పుడు గిరిజనులు ముందుండి కొట్లాడినారు భారతదేశం కొరకు. కాబట్టి అలాంటి వ్యక్తులకు ఇలా దేశంలో ఒక రాష్ట్రపతిగా అవకాశం వచ్చినప్పుడు తప్పకుండా అందరూ కూడా ముందుండి స్వాగతించవలసినటువంటి అవసరం ఉన్నది. అసలు నేను అడుగుతూ ఉన్నది ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ కూడా అభ్యర్థిని పెట్టకుండా మరి యునానిమస్గా ఒక గొప్ప అవకాశం వచ్చినట్టు, ఒక దేశం కొరకు పోరాటం చేసినటువంటి జాతి, ఈ దేశాన్ని స్వతంత్ర ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా, ఏ అవకాశాలకు కూడా లొంగిపోకుండా దేశం కొరకు మొదటి నుంచి నిలబడ్డటువంటి గిరిజన జాతిని మనం సమర్థిస్తే, కాంగ్రెస్ పార్టీ కూడా సమర్థిస్తే ఇంకా బాగుంటుండే, యునానిమస్గా చేస్తే ఇంకా గౌరవం ఉంటుండే ఈ దేశానికి అని చెప్పి నా అభిప్రాయం. కానీ ఇక్కడ రాష్ట్రపతి అభ్యర్థిని గెలిపించుకోవడానికి బీజేపీ ఏవైతే రాష్ట్రాలు ఉన్నాయో, అనుబంధ రాష్ట్రాలకు సంబంధించి భయపెట్టో లేకపోతే నిధులు ఆఫ్ చేసో ఇటువంటి చర్యలు చేసిందని ఒక ప్రధాన విమర్శ ఉంది. అసలు రాష్ట్రపతి అభ్యర్థిని గెలిపేయడం కొరకు మాకు చిన్న ఓటింగ్ అవసరం ఉండే. అది వైసీపీ మాకు మద్దతు చేసిన తర్వాత ఇంకా మిగతా అవసరమే లేకుండే. వైసీపీ మద్దతు చేసింది, ఒడిషా నవీన్ పట్నాయక్ గారు మద్దతు చేసిన తర్వాత రాష్ట్రపతి అభ్యర్థి గెలిపించడానికి చాలా సులభతరం. రాష్ట్రపతి అభ్యర్థి గెలిపేయడం కొరకు అంత మిగతా పార్టీలను ఇబ్బంది పెట్టడమో, భయపెట్టడమో, ఆ నయాన్నో భయాన్నో బెదిరించవలసినటువంటి అంత
ఒత్తిడి అంత టైట్ కాంటెస్ట్ లేదు కదా. కాంటెస్ట్ అనేది వెరీ క్లియర్. బీజేపీ ఓట్లే 49% ఉన్నది, జస్ట్ 49 చేంజ్ పర్సెంట్ ఉన్నది. ఒక 1 పాయింట్ చేంజ్ 2% ఓటు కొరకు దానికి సరిపడేటువంటి ఇలా వైసీపీ ముందుకొచ్చింది, నామినేషన్ ఫామ్ మీద సంతకం పెట్టింది. అదేవిధంగా ఒరిస్సాలో ఉన్నటువంటి నవీన్ పట్నాయక్ గారు ముందుకు వచ్చినారు. తర్వాత తెలుగుదేశం పార్టీ కూడా మద్దతు చేసింది. మరి చేసిన తర్వాత ఇంకా మిగతాళ్ళని భయపడవలసిన అవసరం లేదు. మిగతాళ్ళు ఈ దేశంలో ద్రౌపది ముర్ము గారిని ఎప్పుడైతే మనం అభ్యర్థిగా ప్రకటించినామో, ఏదైతే గిరిజన జాతికి సంబంధించినటువంటి ఈ దేశంలో అత్యున్నతమైనటువంటి గౌరవప్రదమైనటువంటి స్థానం, రాష్ట్రపతి స్థానం ఏదైతే ఉన్నదో ఆ స్థానంలో ఆమెకు వాళ్ళని కూర్చుండబెట్టడం సబబు. ఈ దేశం 75 సంవత్సరాల తర్వాత ఒక గిరిజన మహిళ ఈ దేశానికి రాష్ట్రపతిగా కాబోతున్నది. కాబట్టి ఆ గిరిజనుల యొక్క అభిప్రాయాలను గౌరవించాలనేటువంటి ఆలోచనతో వాళ్ళు నిర్ణయం తీసుకొని ఉండొచ్చు. వాళ్ళ గౌరవాన్ని నిలబెట్టాలి, ఈ దేశంలో వాళ్ళకి అవకాశం కావాలని చెప్పి భారతీయ జనతా పార్టీ ఒక నిర్ణయం తీసుకొని పెట్టినప్పుడు మిగతా పార్టీలు నో అని చెప్పడానికి అవకాశం లేనటువంటి పార్టీలు కొన్ని రాజకీయంగా ముందటికొచ్చి భవిష్యత్తును ఆలోచించి వాళ్ళు మద్దతు చేస్తూ ఉన్నారు తప్ప భారతీయ జనతా పార్టీ వాళ్ళని బెదిరియడమో లేకపోతే ఇంకే రకమైనటువంటి ప్రలోభాలు పెట్టడమో చేయలేదు. అయితే రాష్ట్రపతి అభ్యర్థి విషయంలో ఏవైతే మీరు అన్నట్టుగా గిరిజన మహిళ అనే అంశాన్ని తెరపైకి తీసుకొచ్చింది బీజేపీ, కానీ ఉపరాష్ట్రపతి అభ్యర్థికి సంబంధించి ఏ అంశాన్ని తెరపైకి తీసుకొస్తుంది? కొద్దిగా గట్టిగా మాట్లాడాలి. అంటే రాష్ట్రపతి అభ్యర్థికి సంబంధించి గిరిజన మహిళలను రాష్ట్రపతిని చేయాలి, 70 ఏళ్ల స్వతంత్రం తర్వాత గిరిజన మహిళలను రాష్ట్రపతి చేస్తున్న బీజేపీ అంటూ గొప్పగా చెప్పే బీజేపీ ఉపరాష్ట్రపతి అభ్యర్థికి సంబంధించి ఏ అంశాన్ని ప్రధానంగా చూపిస్తుంది? ఉపరాష్ట్రపతి అభ్యర్థికి సంబంధించి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా వచ్చినప్పుడు ఆయన మొదటి నుండి సుప్రీంకోర్టులో అడ్వకేట్గా, లేదు ఎంపీగా, కేంద్రంలో మంత్రిగా, ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో 2003లో సభ్యత్వం తీసుకొని ఇప్పటి వరకు ఆయన భారతీయ జనతా పార్టీ విధానాలను, సిద్ధాంతాలను గౌరవించి ఒక ఇంటలెక్చువల్గా, ఇవాళ రాజ్యసభ అంటే ఒక రాజ్యసభ పెద్దల సభలో అందరు ఇంటలెక్చువల్స్ ఉంటారు కాబట్టి ఒక ఇంటలెక్చువల్గా ఆయనను గౌరవిస్తే బాగుంటుంది. ఆయనకు పశ్చిమ బెంగాల్లో గవర్నర్ చేసినటువంటి అనుభవం కానీ, మిగతా పార్లమెంట్లో ఆయన ఎంపీగా, మినిస్టర్గా ఉన్నటువంటి అనుభవం కానీ ఉన్నది కాబట్టి సభను సజావుగా నడిపి దేశ ప్రతిష్ట పెంచుతాడనేటువంటి విషయంలో ధన్కర్ గారిని ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా నిలిపినారని చెప్పి నేను అనుకుంటా ఉన్నా. అంటే ఇదే ప్రభావం ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కూడా కనిపిస్తుంది అనుకోవచ్చా? ఉపరాష్ట్రపతి ఎన్నికలు ఈజీ కదా. ఉపరాష్ట్రపతిలో ఓన్లీ ఎంపీలే కదా, రాజ్యసభ ఎంపీలు, పార్లమెంట్ సభ్యులు. దాంట్లో క్లియర్ మెజార్టీ బీజేపీకి ఉన్నది. బీజేపీకి సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. ప్రతిపక్షాలకు అసలు బలమే లేదు అక్కడ. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణారెడ్డి గారు. మొత్తంగా రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి దేశవ్యాప్తంగా ఓటింగ్ జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే తెలుగు రాష్ట్రాల ఓటింగ్ ప్రక్రియ చాలా వరకు పూర్తయిందని కూడా చెప్పుకోవచ్చు. మరికొద్దిసేపట్లో పూర్తి స్థాయిలో ఓటింగ్ జరుగుతుంది. అయితే ఇటు తెలంగాణలోనూ టీఆర్ఎస్ పార్టీ ఏదైతే విపక్ష పార్టీల అభ్యర్థికి మద్దతు ఇస్తుందో, అదేవిధంగా కాంగ్రెస్ కూడా విపక్ష పార్టీల అభ్యర్థిగా మద్దతిస్తున్న నేపథ్యంలోనే కొంతమంది అభ్యర్థులు సీక్రెట్ ఓటింగ్ వేస్తున్నారనే అంశం కూడా తెరపైకి వస్తుంది. అయితే సీతక్క ఓటుకు సంబంధించి ఇంకా క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. సీతక్క ఓటు ద్రౌపది ముర్ముకు వేశారని చెప్పినా సీతక్క మాత్రం ఓటు సక్రమంగానే వేశారు, ఇంకు పడిందంటూ కూడా మళ్ళీ కప్పుచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే మరోపక్క ఏపీ వ్యాప్తంగా కూడా అధికార వైసీపీ బహిరంగంగానే ద్రౌపది ముర్ముకు మద్దతు తెలిపింది. అయితే పూర్తి స్థాయిలో రాష్ట్రపతి అభ్యర్థికి సంబంధించి రాష్ట్రపతి ఎన్డీఏ నిలబెట్టిన ద్రౌపది ముర్ముకి కాస్త ఓట్లు తక్కువ వచ్చే నేపథ్యంలోనే బహిరంగంగానే ఎన్డీఏ వైసీపీ మద్దతు తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. వైసీపీ మద్దతు తీసుకున్నప్పుడే పూర్తి స్థాయిలో వాళ్ళకి ఓట్లు సరిపోయే అవకాశం కూడా ఉంటుందంటూ కూడా బీజేపీ భావిస్తున్న నేపథ్యంలోనే మరోపక్క టీడీపీ కూడా సపోర్ట్ చేస్తుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఓటింగ్ అప్డేట్ సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి, మా ఇన్పుట్ ఎడిటర్ అశోక్ రెడ్డి అందిస్తారు. అశోక్ రెడ్డి, చెప్పండి, ఇంకా ఎంత సమయం పట్టే అవకాశం కనిపిస్తుంది రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి? ఇంకా ఎంతమంది అభ్యర్థులు ఓటింగ్లో పాల్గొనాల్సిన అవసరం ఉంది? రాజేంద్ర, దాదాపు దేశవ్యాప్తంగా చూసుకుంటే ఇంకా రాష్ట్రపతికి సంబంధించిన పోలింగ్ అయితే జరుగుతోంది. ప్రస్తుతానికి తెలంగాణ విషయానికి చేస్తే దాదాపుగా ఒక 95% ఇప్పటివరకు పూర్తయింది. దాదాపు ఇప్పుడే ముఖ్యమంత్రి కేసీఆర్ తన ఓటు హక్కును వినియోగిస్తున్నారు. అయితే పొద్దంతా జరిగిన ఈ పోలింగ్ లో ఒక ఆసక్తికర సంఘటన జరిగింది. దీన్ని బట్టి చూస్తే మనకి ఏమనిపిస్తుందంటే ఎమ్మెల్యే సీతక్క ఆమె బ్యాలెట్ పేపర్ లో ముర్ముకి ఓటు వేసినట్లుగా టిక్ చేసింది బ్యాలెట్ పేపర్ లో. అనంతరం కొద్దిసేపు వాగ్వాదం జరిగింది. ఈ మరో బ్యాలెట్ ఇవ్వాలని చెప్పేసి ఆమె డిమాండ్ చేసింది. అయినప్పటికీ ప్రిసైడింగ్ ఆఫీసర్లు దాన్ని ఇవ్వకుండా నిరాకరించారు. దీంతో ఆ బ్యాలెట్ బ్యాచ్ లో
వేసి ఆమె బయటకు వచ్చింది. అంటే ఈమె ఓటు దాదాపు ద్రౌపది ముర్ముకు పడినట్లయితే లెక్క రికార్డు ప్రకారం. అయితే ఈ రకంగా చూస్తుంటే దాదాపు ద్రౌపది ముర్ముకి క్రాస్ ఓటింగ్ అయితే భారీ ఎత్తున జరిగినట్లుగా మనకు సమాచారం అందుతుంది. ఇందులో భాగంగా తెలంగాణలో కూడా అయితే కొంత అనుకున్నట్టుగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఏమైతే బయటపడింది. నెక్స్ట్ రాజగోపాల్ రెడ్డి, జగ్గారెడ్డి కూడా మనకు ముర్ముకు వేసినట్లుగా మనకు సమాచారం అందుతుంది. ఈ నలుగురు ఒకేసారి ఎవరు ఈ కోడం వీరయ్య, శ్రీధర్ బాబు, బట్టి విక్రమార్క, సీతక్క ఈ నలుగురు కలిసి ఒకసారి ఇచ్చారు. మిగతా రాజగోపాల్ రెడ్డి ఏమో వేరే వచ్చారు, జగ్గారెడ్డి వేరుగా వచ్చారు. ఈ రకంగా వీళ్ళిద్దరు వేరువేరుగా వచ్చి అసలు ఈ కాంగ్రెస్ పార్టీకి ఈ సభ్యులందరితో రాకపోవడంతో కొంత అనుమానాలు అయితే మనకు వ్యక్తమవుతున్నాయి. ప్రధానంగా ఈ క్రాస్ ఓటింగ్ సంబంధించి మామూలుగా జనరల్ ఎలక్షన్ లో ఎలా చేస్తారంటే పార్టీకి సంబంధించి ఒక విప్ జారీ చేస్తారు. కానీ ఈ రాష్ట్రపతి ఎన్నికల్లో ఎలాంటి విప్ లేకపోవడం వల్ల ఆత్మ ప్రబోధానుసారం ఖచ్చితంగా ఓట్లు ముర్ముకు ఎక్కువగా పడినట్టుగా మనకు సమాచారం అందుతుంది. అయితే ఎంపీలు కూడా కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీలు కూడా ముర్ము వైపు మొగ్గుతున్నట్టుగా మనకు సమాచారం అందింది. టిఆర్ఎస్ కూడా అసలు ఓటింగ్ విధానం పైన ఒక మాట్లాడు అంటూ నిర్వహించలేదు. దీనిలో కూడా అంతటి నెలకొంది. పింక్ సంబంధించిన బ్యాలెట్ పేపర్ అయితే ఇచ్చారు. ఇందులో మొదటిగా ఎన్డీఏ అభ్యర్థి ముర్ము పేరు ఉంది. ఇందులో ప్రధానంగా కనిపించే పక్షాలే కాబట్టి దాన్ని ఇట్లా టిక్ చేసే పరిస్థితులు అయితే నెలకొన్నాయి. ఎందుకంటే సీతక్క సేమ్ అదే పరిస్థితిలో ఫస్ట్ బ్యాలెట్ పేపర్ తెరవగానే ఇట్లా పెన్తో టిక్ చేసింది. పైన టిక్ చేయడం వల్ల అది ముర్ముకు ఓటు పడిపోయింది. ఈ రకంగా చూసుకుంటే మొత్తం ముర్ముకు దాదాపుగా ఓట్లు అధిక శాతం ఎన్డీఏనే కాకుండా యూపీఏ పక్షాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఓటింగ్ మరలింది అని చెప్పేసి మనము చెప్పుకోవచ్చు. రాజేంద్ర, థ్యాంక్ యూ అశోక్ రెడ్డి. మొత్తంగా రాష్ట్రపతి ఎన్నికలు దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి. దేశంలో చాలా చోట్ల ముర్ముకు మద్దతుగానే ఓట్లు వేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అదే విపక్ష పార్టీల అభ్యర్థి నిలబెట్టిన విపక్ష పార్టీలో చాలామంది ఎమ్మెల్యేలు, ఎంపీలు ముర్ముకి సైలెంట్ ఓటింగ్ వేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే మెజారిటీలో ద్రౌపది ముర్ము ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి ఇంకా మరికొద్దిసేపట్లో ఓటింగ్ పూర్తయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇటు తెలంగాణలో ద్రౌపది ముర్ముకు వ్యతిరేకంగా అధికార పార్టీ, అదేవిధంగా కాంగ్రెస్ మద్దతు ఇవ్వకపోయినా సైలెంట్ ఓటింగ్ నడుస్తుందనే ప్రచారం జరుగుతుంది. అయితే చూడాలి, ఇంకా మరికొద్దిసేపట్లోనే ఓటింగ్ పూర్తి స్థాయిలో పూర్తి అవకాశం కనిపిస్తుంది. ఎంత శాతం ఓటింగ్ పూర్తి అయిందనేది మరికొద్దిసేపట్లో తేలే అవకాశం కూడా కనిపిస్తుంది.